టెక్నికల్‌గా ఆలోచిస్తే గనక, ఏ స్టాక్ అయితే హై సైడ్ డైరెక్షన్ ఇస్తుందో కంపల్సరీ 15-20-30% కరెక్షన్ ఇస్తుంది. ఏ స్టాక్ అయినా. ఆ స్టాక్ కరెక్షన్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఇంకొక ట్రెండ్. ఎందుకంటే ఏ స్టాక్ అయినా సరే హై, లో ఫార్మ్ చేస్తూ వెళ్ళాలి. లేదా డౌన్ సైడ్ అయితే లో హైని ఫార్మ్ చేస్తుంది. 52 వీక్ హై స్టాక్స్ చూడబోతున్నాం మనము. ఈ 52 వీక్ హై స్టాక్స్‌లో మనం టాప్ 5 టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం స్టడీ చేయడానికి ఒక 5 స్టాక్స్ ఎంచుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఫస్ట్ గోదావరి పవర్ ఒక మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్‌లో చాలా వరకు ఇది గోదావరి పవర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులోని ఈ స్టాక్ లాస్ట్ స్ప్లిట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ చూస్తే కనుక స్ప్లిట్ చేయడం జరిగింది. అక్టోబర్ 24లో 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అయింది. ఆ తర్వాత దాని యొక్క ర్యాలీ కన్సాలిడేషన్ ఫేస్‌లో ఉంది. కన్సాలిడేషన్ జోన్‌లో చూడగలుగుతున్నాము. ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఇదంతా. ఈ జోన్ అంతా కన్సాలిడేషన్ జోను. టాప్ మూమెంట్ ఎంతైనా సరే మళ్ళీ డౌన్ మూమెంట్ తీసుకున్న తర్వాత అది కన్సాలిడేషన్ అయ్యి ఒక చిన్న స్టెప్ ఆన్ స్టెప్ ర్యాలీతో 52 వీక్ హైకి క్రాస్ ఓవర్కి రావడం జరిగింది. కింద కూడా మనకి మంచి వాల్యూమ్స్ చూడడం జరుగుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన డివిడెండ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది లాస్ట్ 14th ఆగస్ట్ రోజు. అప్పుడు ₹1 అమౌంట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే పేమెంట్ డ్యూ డేట్ కూడా అక్టోబర్ 20th అనౌన్స్ చేయడం జరిగింది. పాటు మంచి వాల్యూమ్స్ కూడా ఇన్వెస్టర్లు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. లైక్ ఎఫ్ఐ, డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే ఇంత పెద్ద వాల్యూమ్స్ పైకి వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం 52 వీక్ హై క్రాస్ ఓవర్కి ఆల్మోస్ట్ లాస్ట్ ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని ఆల్మోస్ట్ 253 ఏదైతే హై ఉందో ఆ 253 హై టచ్ చేయడానికి ప్రజెంట్లీ స్టాక్ 230 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఒక 5-10% మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక 10% హై రేంజ్లో ఉంది. ఆల్రెడీ మనకి స్టాక్ చూస్తే కనుక కింద లో నుంచి 20% అప్సైడ్ పొటెన్షియల్లో ర్యాలీ అవుతుంది. అక్కడ నుంచి ఇది కనుక 250 హై కనుక బ్రేక్ అయితే, లాస్ట్ ప్రీవియస్ హై కనుక బ్రేక్ అయితే 280 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 280 లేదా 320 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కింద కూడా అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది. క్రాస్ ఓవర్ తీసుకోవడం జరిగింది. ఆ క్రాస్ ఓవర్ భాగంగానే మనకి అప్ సైడ్ పొటెన్షియల్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చింది కనుక ఇక్కడ మంచి మనకి ప్రాఫిట్ బేసిస్లో వీ కెన్ స్టిల్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ ఇది గోదావరి పవర్. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పర్సనల్ అనాలిసిస్ మాత్రమే. ఎక్కడ కూడా మనకి సజెషన్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఫండమెంటల్ ఇంకా ఫైనాన్షియల్స్ కూడా చూడాల్సి ఉంటుంది. బిఫోర్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి జేఎం ఫైనాన్షియల్స్. జేఎం ఫైనాన్షియల్స్ కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఈ ఫైనాన్షియల్స్ లాస్ట్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ని టచ్ చేస్తూ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్రేక్అవుట్లో ట్రెండ్ కూడా అప్ ట్రెండ్లో కన్ఫర్మేషన్ క్రాస్ ఓవర్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతోపాటు మనకి హ్యూజ్ వాల్యూమ్ కూడా చూస్తున్నాము. ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్స్ లాస్ట్ 52 వీక్ బిఫోర్ కూడా మనం ఆ వాల్యూమ్స్ చూసాం. అదే వాల్యూమ్స్తో మనకి స్టాక్ కనుక ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ అప్ సైడ్ డైరెక్షన్లో 30% ఆల్మోస్ట్ నియర్ టు 25% ప్రాఫిట్ ఆల్రెడీ ఇన్వెస్టర్లకి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ చూస్తే ఇంకా ఇది ఆల్రెడీ క్రాస్ ఓవర్ జరుగుతుంది కనుక ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ డైరెక్షన్లో 220 లేదా 240కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్లో ఈ లెవెల్స్ కనుక సస్టైన్ అయితే, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం 190, 200 కనుక సస్టైన్ అయితే అప్ సైడ్ పొటెన్షియల్లో మంచి ర్యాలీ ఇస్తుందని చెప్పుకోవచ్చు డే చార్ట్లో. అలానే మనం చూస్తే కనుక దీని యొక్క టెక్నికల్స్ కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ ఉంది. మిగతా ఫండమెంటల్స్ ఇంకా ఫైనాన్షియల్ డేటా కూడా చూసి ఇన్వెస్ట్ చేయాలని. నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి లోటస్ ఐ హాస్పిటల్. ఈ లోటస్ ఐ హాస్పిటల్లో కనుక మనం చూస్తే కనుక టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ద స్టాక్ కింద నుంచి ఏదైతే 40-50 అబౌవ్ రేంజ్లో 56 నుంచి ఇక్కడ
ఆల్మోస్ట్ 50% 100% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. మనం గనుక చూస్తే ఈవెన్ దో కన్సాలిడేషన్ జోన్‌లో అలా ట్రెండ్ అవుతూ ఒక ట్రెండ్ హై, లో, లో, హైని ఫార్మ్ చేస్తూ మనం ఈ ప్రస్తుతానికి హారిజాంటల్ లైన్స్ ఏవైతే గీసానో ఇది టెక్నికల్‌గా మనం చార్ట్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా ట్రెండ్ లైన్స్ గీసుకోవాలి, ఆ ట్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా మార్క్ చేసుకోవాలనే ఒక టెక్నికల్ స్కిల్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ లైన్స్‌ని పెట్టడం జరిగింది. ఈ లైన్స్‌ని గనుక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నేను ఇక్కడున్న జోన్స్‌ని ఇక్కడున్న ట్రెండ్‌ని నేను చూస్తూ ఇక్కడ లైన్స్ గీసాను. కానీ మనం చూస్తే గనుక ప్రీవియస్‌లో చార్ట్ చూస్తే గనుక ఎక్కడనో ఒక దగ్గర ఆల్మోస్ట్ మల్టిపుల్ ఇటరేషన్స్‌లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి అదే లైన్‌ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తూ ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేస్తూ హై లోస్ ఫార్మ్ చేస్తూ ఇలా ఒక ట్రెండ్‌ని మంచి క్రియేషన్ జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టాకు ప్రీవియస్ 50 డేస్ హైలో ఉంది. ఇంకా 52 వీక్ హైకి లోటస్ హై అనేది బ్రేక్అవుట్ దిశగా తీస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి 52 వీక్ హై రేంజ్ వచ్చేసి ఇది 110. ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని మనం 52 వీక్ హై అనుకోవచ్చు. 110 అరౌండ్ 110లో ఉంది. ఒకవేళ ఈ 110 కనుక నిజంగా బ్రేక్అవుట్ అయితే ఇప్పుడున్న 96 ఏదైతే రేంజ్ ఉందో 95, 96 రేంజ్ ఉందో అక్కడ నుంచి మనకి 120, 130 రేంజ్లో మళ్ళీ కన్సల్టేషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఆ ప్రాఫిట్ చూస్తే కనుక ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 90లో ఉంది, 95లో ఉంది కనుక ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్, 15 రూపీస్ అప్ సైడ్ వేస్తే కనుక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 15 to 20%. లేదా ఇంకొంచెం సస్టైన్ ఆల్రెడీ ట్రెండ్ కూడా ఇక్కడ మనం అన్ని చూస్తున్నాము ఇండికేటర్స్లో 150 ఈఎంఏ కానీ 200 ఎంఏ కానీ అన్ని క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ అయింది. ఇంకోటి ఆర్ఎస్ఐ కూడా 73%లో ఉంది. ఆర్ఎస్ఐ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని క్రైటీరియాలు మీట్ అయ్యింది కనుక ఈ స్టాక్ కనుక అప్సైడ్ పొటెన్షియల్లో ఇంకొక 30% ప్రాఫిట్ ఇచ్చే ప్రాబిలిటీలో స్టాక్ ఉందని చూడొచ్చు మనం. ఇవి ఓన్లీ 52 వీక్ హైస్ ప్రాబిలిటీ స్టాక్స్ మాత్రమే. ప్రస్తుతం వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మనము టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్ కూడా టెక్నికల్ అయితే ఇక్కడ చార్ట్లో చూడొచ్చు. ఫండమెంటల్ ఇంకా ఫైనాన్షియల్స్ అయితే దాని యొక్క స్టాక్ యొక్క డేటాని చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్స్ మాత్రం పక్కా నా ఇది నా పర్సనల్ అనాలిసిస్ ప్రకారం ట్రెండ్ లైన్స్ గీసాను. కొంతమంది చార్ట్ ప్యాటర్న్స్ని డిఫరెంట్ మెథడ్స్లో యూజ్ చేస్తారు. నేనైతే ట్రెండ్ లైన్స్ పెట్టేసి హారిజాంటల్ లైన్స్ ప్లేస్ చేసేసుకొని అప్ అండ్ హైలో అన్నీ మార్క్ చేసుకొని ఎక్కడ బయింగ్ జోన్ ఉంది, ఎక్కడ మనకి వాల్యూమ్ ఉంది, ఆ వాల్యూమ్లో క్రాస్ ఓవర్ ఎప్పుడు వచ్చింది అనే ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసే కనుక ట్రెండ్ కూడా మనకి డౌన్ఫాల్లో ఆల్రెడీ మనకి క్రాస్ ఓవర్ దగ్గర ఒక డౌన్ఫాల్ ఇచ్చింది. అదే డౌన్ఫాల్లో స్టాక్ ఆల్మోస్ట్ 80 రూపీస్ నుంచి మంచి బయింగ్ జోన్లోకి వచ్చింది. మళ్ళీ 69, 70కి అంటే ఒక 10 రూపీస్ డిఫరెన్స్లో వస్తే కనుక అక్కడ నుంచి ఇప్పుడు స్టాక్ 90 రూపీస్కి వచ్చింది. 60 నుంచి 90 వేస్తే 30%, ఆల్మోస్ట్ 20% ఆల్రెడీ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ స్టాక్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 20-30% పొటెన్షియల్ చూడొచ్చు మనం టెక్నికల్గా. ఇక్కడ నుంచి మనం ఒక టెక్నికల్గా 20-30% ప్రాబిలిటీతోని మనము దీనిలో లోటస్ ఐ హాస్పిటల్లో. సో నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనకి ఐరిస్ అగ్రో. ప్రస్తుతానికి అగ్రో ప్రస్తుతానికి ఈ స్టాక్ కూడా మనకి మంచి టెక్నికల్గా కనుక చూస్తే ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది చూడండి. ఒక హైలో లో హైలో హైలో అట్లా హైలో మంచి ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి ఒక ట్రెండ్ లైన్ అప్ సైడ్ ఫోకస్లో ఆల్రెడీ లో నుంచి కనుక చూస్తే స్టాక్ ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి 78% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 52 వీక్స్లో అంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే లాస్ట్ 1 ఇయర్లో లేదా 9 మంత్స్ జోన్లో అంటే మార్చ్ 25 నుంచి మార్చ్ 25 అంటే ఒక 6 మంత్స్లో ఇట్ హస్ గివెన్ 80%. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి 52 వీక్ హై జోన్లో ఉంది కనుక దీని యొక్క జోన్ ఇంకొక 20-30% ప్రాఫిట్ ఇచ్చే సోర్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా 64లో ఉంది.
సో, ఇంకొక 80 వరకు గనుక మనం 75-80 ఆర్ఎస్ఐ పెట్టుకున్నా గూడా అబోవ్ 75 చూస్తే గనుక మనం అనుకున్న ఏదైతే టార్గెట్ ఉందో 480 ఆర్ 520 టార్గెట్స్‌కి మనం చూడొచ్చు. యాహ్! హారిస్ అగ్రో ప్రస్తుతానికి ట్రెండ్ గూడా అప్ సైడ్ డైరెక్షన్ ఉంది. మంచి వాల్యూమ్ గూడా ఉంది. ఈ మంచి వాల్యూమ్ ఉంది గనుక మనం టెక్నికల్స్‌లో ఇది మనం ఒక మంచి ట్రెండ్ అని చూసుకోవచ్చు ఇన్వెస్ట్‌మెంట్‌కి. కానీ ప్రస్తుతానికి మనం ఫండమెంటల్స్ మరియు ఫైనాన్షియల్స్ కూడా చూడాలి. ఎందుకంటే రీసెంట్‌గా వాళ్ళ ఎర్నింగ్స్ వచ్చాయి. సో, ఎర్నింగ్స్ గూడా అన్నీ చూసేసి వాళ్ళకి డివిడెండ్ డేట్ గూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేబీ అది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఎక్స్ డివిడెండ్ డేట్ సెప్టెంబర్ 19 గనుక ఇంకొక 1 మంత్ వరకు ఇది అప్ సైడ్ మనం చూస్తే గనుక నేను ఈ లైన్స్‌కి ఇవ్వడానికి టెక్నికల్‌గా రీజన్ ఏంది అనంటే ఎవరైనా సరే మనం చార్ట్ స్టడీ చేసినప్పుడు టెక్ టెక్నికల్స్‌ని మల్టిపుల్ సోర్సెస్‌లో మనం టెక్నికల్స్‌ని అనాలిసిస్ చేయొచ్చు. లైక్ ట్రెండ్ లైన్స్ పెట్టొచ్చు. ట్రెండ్ లైన్స్‌తో పాటు మనకి మిగతా ఇండికేటర్స్ పెట్టొచ్చు. ఎంఏసిడి, ఆర్ఎస్ఐ అలా ఇండికేటర్స్‌తో అనాలిసిస్ చేయొచ్చు. వాల్యూమ్‌తోని అనాలిసిస్ చేయొచ్చు. ఇలా ప్రతి దానికి మనము అన్ని టెక్నికల్స్ రీజన్స్ చాలా పెట్టుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ ఓన్లీ ట్రెండ్ లైన్స్ పెట్టేసి అనాలిసిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి 52 వీక్ హై ఓన్లీ టెక్నికల్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా ఫండమెంటల్ అండ్ ఫైనాన్షియల్స్ మాత్రము డేటా చూడాలా, అనాలిసిస్ చేయాలి. వాటి యొక్క ప్రాఫిట్ అండ్ గ్రోత్, పీ/ఈ, ఆర్ఓసిఈ ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేసి మనం చూస్తే గనక అపోలో మైక్రో సిస్టమ్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి స్టాకు. చెప్పాలి అని అనుకుంటే గనక ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగింది. టెక్నికల్ ప్రకారమే చెప్తున్నాను. ఆల్రెడీ క్రాస్ ఓవర్‌లో ఉంది. క్రాస్ ఓవర్‌లో అప్ సైడ్ డైరెక్షన్‌లో ఆల్రెడీ ఇండికేషన్ కన్ఫర్మేషన్ అయింది డే చార్ట్‌లో ముఖ్యంగా చూసుకుంటే గనక. ఆల్రెడీ లాస్ట్ లో ఏదైతే ఉందో 113, 110, 113 జోన్‌లో ఆల్రెడీ అక్కడ నుంచి అప్ సైడ్ చూసుకుంటే గనక ఆల్రెడీ 80% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఈ 80% కూడా మనకి జస్ట్ వితిన్ మే టు జూన్ అంటే ఒక 1 మంత్‌లోనే 80% ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. ఎందుకంటే 80% ప్రాఫిట్ వచ్చింది కనుక ఆల్మోస్ట్ 20 ఏ స్టాక్ అయినా సరే అలానే చూడొచ్చు. ఇక్కడ హై ఫామ్ అయింది. మళ్ళీ ఒక లో ఫామ్ అయింది. మళ్ళీ ఇప్పుడు హై సైడ్ ఉంది. సో, మ్యాక్సిమం ఇక్కడ లాస్ట్ హై వచ్చేసి 240. ఇప్పుడు మనం ఇక్కడ 30% ఆల్రెడీ చూస్తున్నాము. ఇక్కడ లాస్ట్ లో నుంచి కనుక హై చూస్తే 30% ప్రాఫిట్. ఇంకా దీని యొక్క పొటెన్షియల్ అయితే నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక 250, 260 లేదా 280 రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా అపోలో మైక్రో సిస్టమ్లో చూడొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ గెయిన్స్కి అయితే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. చాలా మంచి స్టాక్ కూడా. దీని యొక్క ఫండమెంటల్స్ కూడా మంచి ఎర్నింగ్స్ కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ఎఫ్ఐడిఐఎస్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాతే మనము నాట్ ఓన్లీ టెక్నికల్ మనకి ఫండమెంటల్ కూడా ఫైనాన్షియల్స్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇవి నా స్టాక్స్. మీకు ఏదైనా స్టాక్ మీద అనాలిసిస్ కావాలి అనుకుంటే కనుక కింద మీరు కమెంట్ చేయొచ్చు. స్టాక్ మీద ఉన్న టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవైతే 52 వీక్ హై మనకున్న పొటెన్షియల్ 20-30% ప్రాఫిట్ బుక్ చేసుకునే కేటగిరీలో మనం పెట్టుకోవచ్చు. అన్నీ నాట్ ఓన్లీ టెక్నికల్ మనం ఫండమెంటల్ మరియు ఫైనాన్షియల్ డేటా చూసిన తర్వాతనే ప్రతి ఒక్కరు మీ యొక్క సెబీ రిజిస్టర్ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.